గత 20 రోజులుగా విద్యుత్ సమస్య రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అడ్లూరు గ్రామానికి చెందిన రైతు మహిపాల్ మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరులో గత 20 రోజులుగా బోరు బావుల వద్ద విద్యుత్ సమస్య ఇబ్బందులకు గురిచేస్తుందని వాపోయారు. ఇక విద్యుత్ అధికారులకు కాల్ చేస్తే వ్యవసాయ బోరు బావులకు ఏడాది ఒకసారి చెల్లించాల్సిన విద్యుత్ ఛార్జీలు చెల్లించడం లేదంటూ సమాధానం చెబుతున్నారన్నారు. ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధిలో గల కొంతమంది రైతులు విద్యుత్ ఛార్జీలు చెల్లించినా మిగతా వారు కట్టే వరకు ఇవ్వమని అధికారులు సమాధానం చెబుతున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారం 10 రోజులుగా వారు నరకం చూపుతున్నారన్నారు. రైతులు తమ వరి తోకాలు ఎండిపోతున్నాయని, విద్యుత్ ఇవ్వకపోవడంతో తోకాలు ఎండుతున్నాయని అన్నారు. అడ్లూరు ఫీడర్ కింద షాబ్దూర్, ఇల్చాపూర్, గర్గుల్ 3 గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సమస్య బాగా ఇబ్బంది ఉన్నది. కరెంట్ లేకపోతే ఉరి పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆ ప్రభుత్వంలో మంచిగా కరెంట్ ఉంది. ప్రభుత్వం వచ్చి నుంచి కరెంట్ చాలా ఇబ్బంది పెడుతుండు. గడిగడిగా తీసేస్తారు. కరెంటు బిల్లు సుధా కట్టిన బయలకాల కరెంటు బిల్లు కట్టినా కానీ కరెంటు బిల్లు కట్టినా ఆ వేరే ఉద్దేశంగా ఒకళ్ళు కట్టకపోతే ఒకళ్ళ మీద ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అందరం కట్టినాము. కొంతమంది యాన్నోకులు ఉంటే కొంతమంది కట్టడంలో ఉండకపోతున్నారు. కానీ చాలా మట్టుకు మొత్తం కరెంటు బిల్లు అనేది కట్టినా కానీ కరెంటు తీసేస్తుండే. ఏమంటే డబ్బులు ఫోన్ చేసినా, రాయల నెల ఫోన్ చేసినా కానీ కరెంటు బిల్లు కడితేనే ఇస్తాము, లేకపోతే ఏమో అని బయలకాల కరెంటు బిల్లు కడితేనే ఇస్తామని ఇబ్బంది పెడుతున్నారు బాగా. పంటలు పెట్టినా పొద్దుకాలు ఎండిపోతే చేస్తే ఇక పంట వేసుకుంటే ఉరేసుకునే పరిస్థితి వస్తుంది. ఉరి పెట్టుకునే పరిస్థితి వస్తుంది. 1000 విత్తనాలు తీసుకొచ్చి పోసినాము. కరెంటుతోనే బాగా ప్రాబ్లం ఉంది సార్ మాకు. సమస్య వేరే సమస్య లేదు. ఇక అన్ని సమస్యలు ఉన్నాయని కరెంటు సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. కరెంటు సమస్య బాగా ఇబ్బంది ఉన్నది. కరెంటు లేకపోతే ఉరి పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆ ప్రభుత్వంలో మంచిగా కరెంట్ ఉంది. ప్రభుత్వం వచ్చి నుంచి కరెంట్